విదేశాల గురించి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుంటాం. న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుంది అంటూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి. ప్రపంచం అబ్బురపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం, ఇకపై పాలన ఫ్యూచర్ సిటీ నుంచే ఉంటుంది, నెలలో 3-4 రోజులు నేను అంటే రేవంత్ రెడ్డి భట్టి ఇక్కడే ఉంటాము అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి సార్. 10 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఇక్కడికి రప్పిస్తామంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సార్, ఈ ఫ్యూచర్ సిటీని చూపించి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగలుగుతారా రేవంత్ రెడ్డి? ఏం చెప్తారు సార్? మొదటి పాయింట్, మనకు ఇవి చాలాసార్లు విన్నాం. కరీంనగర్ను లండన్గా మారుస్తామనో లేకుంటే ఇంకేదో మారుస్తామని, అలాగే అమరావతిని సింగపూర్ లాగా తీర్చిదిద్దుతామని, లండను మీకు ఇవన్నీ న్యూయార్క్లు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ వచ్చింది. మొదలు హైదరాబాద్ లాగా బతకనిస్తే మీకు అన్నీ వస్తాయి తర్వాత. సో ఈ రంగుల కళలు చూపెట్టడం మానేయాలి రాజకీయ నాయకులు. ఫ్యూచర్ సిటీ కట్టడం ఆహ్వానించాలి. ఎందుకంటే శాటిలైట్ సిటీస్ నిర్మాణం చాలా అవసరం. శాటిలైట్ సిటీస్ నిర్మాణం ఎందుకు అవసరం అంటే, మీరు ఎక్కడైనా చూడండి. నేను డలాస్లో ఉన్నాను. డలాస్ ప్రాపర్ డలాస్లో కాదు, ఫ్రిస్కోలో ఉన్నాను. ఫ్రిస్కోలో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాను. ఇవాళ కూడా ఇప్పుడు ఆస్టిన్ సమీపంలో ఉన్న ప్రాంతంలో ఉన్నాను. అందువల్ల ఈ శాటిలైట్ సిటీస్ ఇలా కొత్త మీకు కాదు. శాటిలైట్ సిటీస్ అనేది మంచి ఆలోచన, కాదని ఎవరు అనడం లేదు. మీకు కలకత్తా పక్కన రాజర్హాట్, గాంధీనగర్ ఇవన్నీ చూసాం మనం. కానీ ఫ్యూచర్ సిటీ అనే పేరు చెప్పి రాజకీయాల్లో ఉండాలి అంటే 2019లో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు అమరావతిని చూపెట్టి ఎన్నికలకు పోతే అమరావతి ప్రాంతంలో మంగళగిరి ఓడిపోయారు, తాటికొండలో కూడా ఓడిపోయారు. మీకు గమనిస్తే గుర్తుంటే. సో అందువల్ల ఈ ప్రమాదాన్ని ఎప్పుడు కూడా మనం తెచ్చుకోకూడదు. అందువల్ల ఎప్పుడైనా ఆ దృష్టి రాజకీయాల్లో ప్రజల జీవితాలను మార్చడం పైన కేంద్రీకరించాలి తప్ప మనం ఈ రకమైన నినాదాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందని అనుకోను. అందువల్ల మీకు సైబరాబాద్ నిర్మించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల్లో ఓడిపోయాడు. అమరావతి చూపెట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, గుర్తుంచుకోవాలి. ఇలాగే కరీంనగర్ లండన్లు చేస్తాం, అది చేస్తామని కేసీఆర్ కూడా మాట్లాడారు, గుర్తుంటే ఆయన ఓడిపోయాడు. సో అందువల్ల ఈ రంగుల కళల్ని మార్కెటింగ్ చేయడం వల్ల ఎన్నికల్లో గెలవరు. 10 ఏళ్ళుగా గెలిచిన వారు ఎందుకు గెలిచారో స్టడీ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి మహానగరాలు నిర్మిస్తామని ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో అందువల్ల ఈ మహానగరాలు అవసరమే, కానీ ఇమీడియట్గా ప్రజల్లో అసంతృప్తి కారణాలు ఏంటి, ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి, 6 గ్యారంటీలు ఏ మేరకు అమలయ్యాయి, ఉద్యోగాల కల్పన ఏ మేరకు జరిగింది. సో వీటిపైన కేంద్రీకరిస్తే ఎక్కువ ఉపయోగం లేదు. ఒక కొత్త మోడల్ ఏం చేయగలవు నువ్వు గవర్నెన్స్లో, ప్రజల ఆకాంక్షల్ని ఎలా స్కిల్లింగ్ ఎలా చేయగలవు, ప్రజలందరికీ నైపుణ్యాలను ఎలా ఇవ్వగలం, వీటి మీద ఆలోచించడం ఉపయోగం. కానీ ఫ్యూచర్ సిటీ రేపొద్దున అది ఫ్యూచర్, అది దాని పేరే ఫ్యూచర్ సిటీ. ఎలక్షన్స్ ఏమో ప్రజెంట్లో జరుగుతాయి, ఫ్యూచర్లో జరగవు. సిటీలో ఏమో ఫ్యూచర్లో నిర్మాణం జరుగుతాయి. సో అందువల్ల ప్రజెంట్లో జరిగే ఎన్నికలకు ప్రజలు ప్రజెంట్ అనుగుణంగా తీర్పులు చెప్తారు, కానీ పాస్ట్ అనుగుణంగా మాకు ఓట్లేయమనో లేదు ఫ్యూచర్ అనుగుణంగా ఓట్లేయమంటే ఒప్పుకోరు కదా. ప్రజెంట్ అనుగుణంగా కదా ఎన్నికలు జరిగేది.